నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలుగు రాష్ట్రాల్లో 6 గ్యారంటీలని తెలంగాణలో, సూపర్ 6 అని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చాయి. హామీలు ఇవ్వాలంటే గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది, దాంట్లో ఏమి డబ్బు, ఏమి పరిస్థితి అని మనం చూసుకుంటే, ముందుగా మన తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో అప్పులు చాలా ఉన్నాయి. ఎందుకు అప్పులు ఉన్నాయంటే చాలా అప్పులు ఉన్నాయి. మనకు అప్పులు చాలా ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ అప్పులు చాలా చేసిపోయింది. దానికే మన సీఎం గారే 7,000 కోట్లు అప్పులకే వడ్డీ అసలు కలిసి 7,000 కోట్లు నెలకు కట్టగలుగుతున్నారు. ఈ అప్పులు మనం చూస్తే ఎంత ఉంది ఏమి అంటే రాష్ట్ర బడ్జెట్లో చూస్తే చాలా అప్పులు ఉన్నాయి. 2024-25 ఏడాది తలసరి ఆదాయము 3,79,751 అని మంత్రి బట్టి విక్రమార్క వివరించారు. దీనికి ఇప్పుడు చూడండి, దీన్ని ఎంత అప్పు ఉంది అంటే ఈసారి బడ్జెట్ మన బట్టి విక్రమార్క గారు 3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంట్లో నీటిపారుదల శాఖకు వచ్చి 23,373 కోట్లు కేటాయించారు. రైతు భరోసాకి 18,000 కోట్లు కేటాయించారు. అట్లా చూస్తే ఈ ఆదాయాలు కూడా చూడండి, మనం రాష్ట్ర సొంత పన్నుల రాబడి 1,45,419 కోట్లు అయితే బడ్జెట్ ప్రతిపాదించిన రుణాలు 69,639 కోట్లు. కేంద్రం పన్నుల్లో వాటా వచ్చి 29,899 కోట్లు. పన్ను ఏతర ఆదాయం అంచనా 31,618 కోట్లు. కేంద్రం నుంచి గ్రాంట్ల అంచనా 22,782 కోట్లు. జిఎస్టీతో అప్పుల శాతం 28.1గా అంచనా. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా 19,087 కోట్లు. ఎక్సైజ్ శాఖ ఆదాయం అంచనా 27,623 కోట్లు. అమ్మకం పన్ను ఆదాయం అంచనా 37,463 కోట్లు. వాహనాలపై పన్ను ఆదాయం అంచనా 8,535 కోట్లు. ఈ ఆర్థిక ఏడాదికి నాటికి అప్పుల అంచనా 5,04,814 కోట్లు. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఇది. ఈ అప్పుల అంచనా మనకు మార్చి 26 నాటికి ఎంత అప్పులు ఉండొచ్చు అని తెలిసి చూస్తే 5,04,814 కోట్లని తెలిపారు. ఇది చూస్తే మన రాబడి, రాష్ట్ర సొంత పన్నుల రాబడి వచ్చి 1,45,419 కోట్లని అంచనా వేశారు. ఇది మన తెలంగాణ. అప్పు చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పు చాలా అయింది. ఈ అప్పును తీర్చుకోలేక ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు చాలా పడుతున్నారు. కానీ దీంట్లో ఈ సూపర్ 6 గ్యారంటీలు అమలు మన ఆదాయం తెలంగాణలో ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చినా కూడా ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే చూడండి, ఈ 6 గ్యారంటీలదే మహిళలకు ఈ సిలిండర్లు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు, కౌలు రైతులకు 15,000, ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలు 12,000, వరి పంటకు 500 రూపాయల బోనస్సు, ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, ఇట్లా అన్నీ చూడండి. ఈ నెలవారీ పింఛను, అది ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలు, ఇవన్నీ చాలా ఖర్చు పెడుతుంది మన తెలంగాణ గవర్నమెంటు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన చేస్తున్నాడంటే ఆదాయం తెలంగాణలో పెరుగుతుంది, కానీ దాన్ని తగినట్టు ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళు పరిపాలించి చాలా అప్పులు చేసేశారు. ఈ అప్పుల నుంచి బయటపడడానికి ఇప్పుడు అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళతో చూసుకుంటూ తెలంగాణ గవర్నమెంటు ముందుకెళ్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో అప్పులు చూసుకుంటే మొత్తము మన
చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 9,74,556 కోట్లు. చూడండి, ఇది మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కల ప్రకారమే మనం చెప్తున్నాం. 431 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారు. అది ఇప్పుడు ఎందుకు పనికిరాకన్నా పోతుంది. 700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేశారు. అది ఎందుకు పనికిరాని డబ్బులు. సాక్షి పత్రికకు 400 కోట్లు ప్రకటనలు ఇచ్చారు. అది వేస్ట్. ఈ అన్ని డబ్బులు ఉండింటే ఆంధ్రప్రదేశ్ బాగా అయ్యేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అదే గత ప్రభుత్వంలో ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఇప్పుడు అధికారంలోకి మేము వచ్చేసరికి ఏపీ వెంటిలేటర్లపై ఉందని, నా దగ్గర డబ్బులు లేవు, నూతన ఆలోచనలు మాత్రమే ఉన్నాయి, కొత్త ఆలోచనలతో సంపద సృష్టిద్దాం, పేదలకు పంచుదాం, ఏడాదికి 33,000 కోట్ల పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీనే. చూడండి, 33,000 కోట్లు ఇస్తుందంట. 64.50 లక్షల మందికి 1వ తేదీనే పింఛన్ ఇస్తున్నామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్నామని ఆయన అంటున్నారు. ఇంకా చూస్తే మద్యం పైన కూడా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వము 25,000 కోట్ల అప్పు తెచ్చిందంట. ఆ అప్పుకు గత విధానాలతో రాష్ట్ర ఉద్యోగ అవకాశాలు కోల్పోయింది. గ్రామాల్లో ఉచితంగా లభించే ఇసుకపై వ్యాపారం చేసుకున్నారు. చెత్తపైన పన్ను వేసి అనేక ఇబ్బందులు పెట్టారు. గత 5 ఏళ్లలో ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ఎన్నో పనులు చేశారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మద్యం మీద 25,000 కోట్ల అప్పులు తెచ్చారంట. అది కానీ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పారు, కానీ 25,000 కోట్లు చేశారు. ఇది పరిస్థితి అండి. ఇది మన అప్పులు ఉండే పరిస్థితి. కానీ దీన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఇది మన చంద్రబాబు నాయుడు గారు. ఈ అప్పులు ఓ పక్క, ఇదో ఓ పక్క అన్నీ చేసుకుంటూ చేసింది. తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, పూట గడవడమే కష్టంగా ఉందని ప్రచారం చేస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు మంత్రులు, ఇతరుల కాంగ్రెస్ అనేక వేదికల్లో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినట్లు చెప్పుకొచ్చారు. చూడండి, ఇది మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పులు ఎక్కువైపోయినాయి, ఈ అప్పులను తీర్చుకోలేకనే చాలా కష్టమైపోతుందని మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇట్లా ఆంధ్రప్రదేశ్, ఇట్లా తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడున్న సీఎంలు ఒక డెవలప్మెంట్ చేసుకుంటూ, సంక్షేమం డెవలప్మెంట్ రెండు కళ్ళల్లో చూసుకుంటూ తెలుగు రాష్ట్రాలను అభివృద్ధిలోకి దూసుకుపోతున్నాయి. కానీ అప్పులు ఉన్నాయి, అప్పులు పెరుగుతున్నాయి. రోజు నెలకు అప్పులు చేయడమే పని అయింది 2 రాష్ట్రాల్లో కూడా. ఆదాయం వస్తుంది కానీ, తెలంగాణలో ఆదాయం వస్తుంది కానీ దానికి ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రైతులకు రుణమాఫీ చేయడం కానీ, ఈ 6 గ్యారంటీల మీద ఫోకస్ పెట్టడం, ఇందిరమ్మ ఇండ్లు, రోడ్డు డెవలప్మెంట్లు, ఫోర్త్ సిటీ, మెట్రో, ఇవన్నీ డెవలప్మెంట్ ముందుగా తెలంగాణ రాష్ట్రం ముందుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి, వైజాగ్ అక్కడ డెవలప్మెంట్ కావడం, గ్రామాల్లో రోడ్లు వేయడం, అమరావతిని ఈ పొద్దు రాష్ట్ర రాజధానిగా 5 ఏళ్ళు దాన్ని పక్కన పడేశారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు, ఇట్లా రేవంత్ రెడ్డి గారు 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలను డెవలప్మెంట్ దిశగా పోతున్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పుదనాలకు ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వీళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అప్పులు ఒక పక్క అప్పులు చేస్తూనే, ప్రతి ఒక్క రాష్ట్రం అప్పులు చేయాల్సిందే, అప్పులు చేయకపోతే సరిపోదు. కానీ ఆదాయాలు, తెలంగాణలో ఆదాయం పెరిగినా కూడా అది సరిపోక మళ్ళీ అప్పులు చేస్తూనే ఉండారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆదాయం తక్కువ, కానీ అప్పులు చేస్తూనే ఉండారు. ఈ అప్పులు రాష్ట్రాలకు రాను పెరుగుతాయి తప్ప తగ్గేది ఉండదు. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలతో చూస్తే ఒకవేళ ఆదాయం పెరుగుతున్నా, వీళ్ళు అప్పు తెచ్చినా అది సంక్షేమానికి, డెవలప్మెంట్కే వాడుతూ తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి బాటలో 2 సీఎంలు నడపడం మన తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు గర్వకారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.